2026 ఫిబ్రవరి 7వ తారీఖున యూట్యూబ్లో నేను T20 వరల్డ్ కప్ అనేది ఇండియా గెలవటం జరుగుతుందని చెప్పడం జరిగింది. అంటే టోర్నమెంట్ స్టార్ట్ అవ్వకముందే చెప్పడం జరిగింది. అది మార్చి 8వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇది యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. వార ఫలాల్లో పెట్టాను కూడాను. మీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. నిజమా కాదా అనుకుంటే కనుక లింక్ ఓపెన్ చేసి చూడండి. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీనరాశికి అధిపతి గురు. మీనరాశిలో ఉత్తరాభాదం 4 పాదాలు, రేవతి 4 పాదాలు, పూర్వాభాదం 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మీనరాశి వారికి తృతీయ స్థానంలో 4వ స్థానంలో శుక్రుడు యోగిస్తున్నారు, తృతీయ స్థానంలో బుధుడు యోగిస్తున్నారు, 6వ స్థానంలో కేతు యోగిస్తున్నారు. 3 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు. లగ్నంలో శని ఎలినాటి శని నడుస్తోంది. మీరు నలనుగులు బ్రాహ్మణుడు దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. దుర్గాదేవిని ఆరాధించండి, ఇంకా మంచి ఫలితాలు చూస్తారు. మంగళవారం, బుధవారం, గురువారం రోజుల్లో మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. ఆదివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మీన రాశి వారికి ఇక్కడ వ్యయ స్థానంలో రాహు ఉన్నారు కాబట్టి విదేశాలు వెళ్ళడానికి మంచి సమయం ఇది. చాలా మంచి ఫలితాలు అవుతాయి ఉంటాయి. కానీ ఖర్చులు మాత్రం విపరీతంగా ఉంటాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కుటుంబ పరంగా చాలా బాగుంటుంది. 2వ స్థానంలో కుజుడు చాలా బలంగా ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలంటూ ఉంటాయి కుటుంబ పరంగా మాత్రం. కానీ చిన్నపాటి సమస్యలు అయితే ఉంటాయి, కానీ కుటుంబ పరంగా మాత్రం చాలా బాగుంటుంది ఈ వారం అనేది. లవర్స్ కి బ్యాడ్ టైం నడుస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండండి. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి తగ్గించి పెట్టుకోండి, అప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి ఈ వారం అనేది. 7వ స్థానం మీద శని దృష్టి ఉన్నది. శని ఎప్పుడైతే 7వ స్థానం దృష్టి ఉంటారో ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. వృత్తిపరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. 10వ స్థానం మీద శని దృష్టి ఉన్నది. ఏనాడు శని నడుస్తోంది, జాగ్రత్తగా ఉండండి. 6వ స్థానంలో కేతు ఉంటారు కాబట్టి కొంచెం శత్రువుల పరంగా విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య పరంగా కూడాను విజయం సాధిస్తారు. సమస్యలు ఉన్నా సరే సమస్యల నుంచి బయటకు వచ్చి విజయం అయితే సాధిస్తారు. ఆరోగ్యపరంగా కూడాను చాలా బాగుంటది ఈ వారం అనేది. మీనరాశి వారికి చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఇలినాటి శని నడుస్తోంది కాబట్టి, మీరు లగ్నంలో శని ఉన్నారు కాబట్టి, మీ జన్మ జాతకంలో కనుక శని కన్నా బలహీనంగా ఉంటే కనుక సమస్యలను అధికంగా ఉంటాయి. కాబట్టి శని హోమం ఒకటి చేయించుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు లైవ్ వీడియో కాల్ హోమాన్ని చూపించడం జరుగుతుంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.